రైతులకు రైతు బీమా ఇవ్వలేదు, ఇటు కరెంటు సరిగ్గా ఉండలేదు, పాలన బాగాలేదు, ఆయన పాలన బాగాలేదు. ఇంతకుముందు కేసీఆర్ బాగా చేసిండు, బాగుంది. ఓకే. అయితే మీ ఇప్పుడు ఇంతకు ముందు చేస్తున్నప్పుడు మళ్ళీ గెలిపించుకున్నారు కదా కాంగ్రెస్ని, అంటే ఇప్పుడు ఏం గమనించారు జనాలు? ఇప్పుడు మళ్ళీ కేసీఆరే కావాలంటారు. మళ్ళీ కేసీఆర్ ఇప్పుడు వచ్చేసారి కేసీఆర్ వస్తాడు ముఖ్యమంత్రిగా, మళ్ళీ కేసీఆర్ అని కేటీఆర్ అని వస్తారు. ఇది మాత్రం తప్పనిసరి. రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు, రైతుల కోసం పుచ్చుకుంటుండు. అది ఒకవేళ ముఖ్యమంత్రి ఇప్పుడు కనబడితే మీకు మామూలుగా కలవనికి వస్తే ఏం అడగాలనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పుతోని కొడతాం. ఆయన కనబడితే చెప్పుతోని కొడతాం, చెప్పుతోని కొట్టి మెడలు వేస్తాం. ఫస్ట్ మెయిన్ గిది. ఎవరిని? రేవంత్ రెడ్డిని. ఎందుగా? కరెంట్ ఏమైంది? ఇప్పుడు 24 గంటలు కరెంట్ అని అన్నాడు. కరెంట్ ఏమైంది? ఇప్పుడు కరెంట్ వస్తుందా? కరెంట్ వస్తుందా? ఇప్పుడు కరెంట్ దగ్గర కూర్చోవాలా? ఆంధ్ర పాలకులు అయిపోయినాం మేము. ఆంధ్ర దగ్గర మేము పోయి బిచ్చం అడుకోవాలా? ఈయన ఆంధ్ర మనిషి ఆంధ్రకి దెంగేయాలి, ఇక్కడ ఉండొద్దు. మెయిన్ మాకు 24 కరెంట్ ఇచ్చేటోళ్ళు సీఎం కావాలి. మెయిన్ సీఎం 24 గంటల కరెంటు మాకు కరెంటు ప్లస్ రైతు బంధు, కళ్యాణ లక్ష్మి అవి ఇచ్చేటోళ్ళు మాకు సీఎం కావాలి. అది అప్పుడు బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ గెలిపించుకున్నారు కదా తెలంగాణ మొత్తం. అది మార్పు అని అన్నారు. మార్పు అవుతారని అనుకున్నాం, కానీ మా చెయ్యి మాకు మోసమైంది. ఇప్పుడు వేసినా కూడా ఎలక్షన్ ఇప్పుడు వేసినా కూడా చాలా మంది బీదోళ్ళే మొత్తం బీఆర్ఎస్కు, కేసీఆర్కు, కేటీఆర్కు వాళ్ళకు ఓట్లు వేస్తారు. పక్కా అది గ్యారెంటీ. అది మొన్న లగచర్ల భూముల పంచాయతీ చూసిర్రా మీరు? చూసినాం. దాని మీద మీ స్పందన ఏంటంటే ఇప్పుడు భూములు బీదోళ్ళది. అది ఆయన ఎందుకు గుంజుకుంటాడో, ఆయన ఫేత్ కొరకు, నేను ఇది కట్టించిన అది కట్టించిన, ఆయన ఫేత్ కొరకు ఆయన గుంజుకొని కట్టుకుంటాడు. అది మా కొరకు కాదు కదా, ఆడ కట్టుడు మా కొరకు కాదు కదా. ఎందుకంటే బీదోళ్ళకు ఇబ్బంది పెడతాడు కదా ఆయన. అందుకోసమే మేము కేటీఆర్ని పిలుచుకున్నాం మోబాదు. అట్లా మీ డిమాండ్లు ఏమైనా చెప్పారా? అంటే డిమాండ్ అంటే మాట్లాడిన తర్వాత మా డిమాండ్ ఏందో మేము కూడా అడుగుతాం. మాట్లాడతారు. ప్రభుత్వానికి మీ డిమాండ్ మనం బీఆర్ఎస్గా కాంగ్రెస్కు ఆయన తులం బంగారం ఇస్తా అని మోసపోయినాం. 24 కరెంటు. ఇప్పుడు పోయి కరెంట్ చూడుపో. కరెంట్ కూడా లేదు. ఇప్పుడు నేను బాయికాడ నుంచి చెప్పులు వేసుకొని వచ్చిన. ఇప్పుడు కరెంట్ లేదని ఇటు వచ్చిన. అది కరెంట్ కూడా లేదు, చక్కగా లేదు. కరెంట్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఆయన ఎటు పోయిండో ఆయన పొట్ట కొరకే, అది మా పొట్ట కొరకు కాదు. ఇక్కడ మంత్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ మంత్రులు ఏమున్నారు? పక్కకు పోయి మూల కూర్చున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏం అనుభవం? వీళ్ళ అనుభవమా? వీళ్ళ ఏం అనుభవం ఉంది? ఆయనకు ఏం అనుభవం ఉంది? ఏం అనుభవం లేదు. ఇక్కడ ఎమ్మెల్యేకు ఏం అనుభవం లేదు. ఆయన డాక్టర్ అయినా డాక్టర్ ఏమైనా ఉంటే పేగులు చూస్తాడు, అది చూస్తాడు, కానీ ఇంతవరకు ఈ మహబూబాద్లో చేసింది ఏం పీకేది ఏం లేదు.